బ్రేకింగ్ న్యూస్ ప్రతిపక్ష హోదాల అంశంలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పక్కన మహారాష్ట్ర కూడా చేరింది. ఇంకా చెప్పాలి అంటే ఆంధ్రప్రదేశ్లో వైసీపీ పక్కన ఇప్పుడు మహారాష్ట్ర కాంగ్రెస్ కూడా చేరింది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో వైసీపీకి ప్రతిపక్ష హోదా లేకపోవడంతో ఆ విషయంలో అసెంబ్లీకి కూడా రావడం లేదు. వైఎస్ జగన్ ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తాను అని వైఎస్ జగన్ చెబుతున్నారు. అసెంబ్లీకి కూడా రావట్లేదు. నిజానికి రాష్ట్రాల సీట్లలో 10% గెలిస్తేనే ప్రతిపక్షం 10% గెలిస్తేనే ఆ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా వస్తుంది. అలా గెలవకపోతే ఆ ప్రతిపక్ష పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఉండే అవకాశం లేదు. ఈ రగడ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో నడుస్తుంది. ఆంధ్రప్రదేశ్లో కేవలం 11 స్థానాల్లో మాత్రమే వైసీపీ గెలవడంతో ప్రతిపక్ష హోదాను కోల్పోయింది. ఇప్పుడు మహారాష్ట్రలో కూడా కాంగ్రెస్తో పాటు ప్రతిపక్షాల్లో 3 పార్టీలకు కూడా ఏ ఒక్కరికి కూడా ప్రధాన ప్రతిపక్ష హోదా రాని పరిస్థితి నెలకొంది. ఉద్ధవ్ శివసేనకు కానీ శరద్ పవార్ ఎన్సీపీ కానీ శరద్ పవార్ ఎన్సీపీ 10 సీట్లను మాత్రమే గెలిచారు. శివసేన ఉద్ధవ్ శివసేన 20 సీట్లను గెలుచుకుంది. కాంగ్రెస్ కేవలం 16 సీట్లను మాత్రమే గెలిచి వరుసగా 5వ స్థానంలో ఉంది. కాంగ్రెస్ పార్టీ 101 స్థానాల్లో పోటీ చేసిన కేవలం 16 స్థానాలను గెలిచింది. దీంతో ప్రతిపక్ష హోదా లేని పార్టీగా కాంగ్రెస్ మహారాష్ట్రలో ఉంది. ఆంధ్రప్రదేశ్లో వైసీపీ పక్కన మహారాష్ట్రలో కాంగ్రెస్ కూడా చేరింది. అయితే రాష్ట్రాల విషయాన్ని చూస్తే 7వ రాష్ట్రం ఇప్పుడు మహారాష్ట్రతో 7 రాష్ట్రాల్లో ప్రతిపక్ష హోదా లేని రాష్ట్రాలు 7 రాష్ట్రాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, గుజరాత్, మణిపూర్, నాగాలాండ్, సిక్కిం, మహారాష్ట్ర. ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షానికి ప్రధాన ప్రతిపక్ష హోదా లేదు. అటు అరుణాచల్ ప్రదేశ్లో కూడా ప్రతిపక్షానికి ప్రధాన ప్రతిపక్ష హోదా లేదు. ఇటు గుజరాత్లోనూ ప్రధాన ప్రతిపక్ష హోదా లేదు అసెంబ్లీలో. అటు మణిపూర్, నాగాలాండ్, సిక్కింలో కూడా ప్రధాన ప్రతిపక్ష హోదా లేదు ప్రతిపక్ష పార్టీలకు. ఇప్పుడు మహారాష్ట్రలో కూడా కాంగ్రెస్ కానీ ఉద్ధవ్ ఠాకరే శివసేనకు కానీ శరద్ పవార్ ఎన్సీపీ ఈ 3 పార్టీలు కూడా 10% 3 కలిస్తే 46 సీట్లను గెలుచుకున్నారు. కానీ విడివిడిగా ఆయా పార్టీలు కనీసం 10% సీట్లను కూడా గెలవకపోవడంతో ప్రధాన ప్రతిపక్ష హోదాను కోల్పోయాయి. ప్రధాన ప్రతిపక్ష హోదాను కోల్పోయిన 7 రాష్ట్రాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, గుజరాత్, మణిపూర్, నాగాలాండ్, సిక్కిం, మహారాష్ట్ర 7 రాష్ట్రాలు ఉన్నాయి. ఒక్కొక్క రాష్ట్రం పెరుగుతూ వస్తుండటంపై కూడా రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. ఈ విషయంపై తెలుగు రాష్ట్రాల ప్రజలుగా మీరేమనుకుంటున్నారు? ప్రతిపక్ష హోదా విషయంలో ఆంధ్రప్రదేశ్ పక్కన ఇప్పుడు మహారాష్ట్ర కూడా చేరడంపై మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఒకసారి మళ్ళీ మీకు గుర్తు చేస్తున్నాను, జగన్ కూడా ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందే. 10% సీట్లు అనే అంశం ఎక్కడా కూడా లేదు, చట్టం ఎక్కడా కూడా లేదు, రూల్ ఎక్కడా లేదు అని జగన్ వాదిస్తూ వస్తూ ఉన్నారు. ఇది కేవలం సంప్రదాయం మాత్రమే అంటూ జగన్ వాదిస్తూ వస్తున్నారు. సో ప్రధాన ప్రతిపక్ష హోదాకు జగన్ పట్టుబడుతూ వస్తున్నారు. కానీ ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరాకరించింది. ఇప్పుడు అదే పరిస్థితి మహారాష్ట్ర అసెంబ్లీలో కూడా కనిపిస్తూ ఉంది. మా ప్రతినిధి గోపి ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. గోపి, ఇప్పుడు మహారాష్ట్రలో మహావికాస్ అఘాడీ 3 పార్టీలు కలిసి వెళ్ళి 46 సీట్లు వచ్చాయి కాబట్టి ఆ కూటమిగా వారికి ప్రధాన ప్రతిపక్ష హోదా మహావికాస్ అఘాడీకి వచ్చే అవకాశం ఉంటుందా, లేదంటే అక్కడ కూడా ప్రధాన ప్రతిపక్ష హోదాని ఏ పార్టీ పొందే అవకాశం లేదా? ఖచ్చితంగా దేశంలో ఒక సంస్కృతి అయితే కొనసాగుతున్న పరిస్థితి అయితే మనం చాలా క్షుణ్ణంగా గమనించవచ్చు. ఎందుకంటే ప్రజలు పూర్తి స్థాయిలో ఒక్క సైడే తీర్పునిస్తున్న పరిస్థితి అయితే చూస్తూ వస్తున్నాం. ఖచ్చితంగా దీంట్లో ఇప్పటికీ మహారాష్ట్ర కాదు, అంతకు ముందుకు జరిగిన ఎన్నికల్లో కూడా పూర్తి స్థాయి మెజారిటీ ఒకే పార్టీకి ఇవ్వడం, సింగిల్ పార్టీనే ప్రజలు ఎన్నుకోవడం జరుగుతుంది. ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేస్తున్న పరిస్థితి. అంటే రాష్ట్ర ప్రయోజనాలు కావచ్చు, కొన్ని కీలక బిల్లులు కావచ్చు, ఇటువంటి అంశం తలెత్తినప్పుడు చట్టసభల్లో ప్రతిపక్షానికి పూర్తి స్థాయి మెజారిటీ లేకుండా అధికార పక్షానికి పూర్తి స్థాయి మెజారిటీ లేని పక్షంలో కొంత గందరగోళం అయితే ఏర్పడుతున్న పరిస్థితులు అయితే దాదాపు 7గా చేరిన పరిస్థితి అయితే కనపడుతుంది. 1 సైడ్ గా అధికార పార్టీల హవా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఉనికి కూడా ప్రతిపక్షాలు లేకుండా పోతున్నాయంటే ప్రజలు కొంత క్లారిటీ తోటి ఓటు వేస్తున్నారనేది అయితే చాలా స్పష్టంగా కనపడుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఆ ఏపీలో మొన్న జరిగిన ఎన్నికలు చూసాం మనం చాలా క్లియర్ గా. జగన్మోహన్ రెడ్డికి దాదాపు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా పూర్తి స్థాయిలో కూటమికి అధికారాన్ని కట్టబెట్టడం జరిగింది. కాబట్టి ప్రతి రాష్ట్రంలో కూడా ఇదే అంశాన్ని అయితే ప్రజలు గమనిస్తూ వస్తున్న పరిస్థితి ఉంది. ఎక్కడైతే ప్రతిపక్ష హోదా కూడా లేని పార్టీలు ఉన్నాయో అక్కడ చట్టసభల్లో కీలక అంశాల బిల్లులకు సంబంధించిన అవసరం వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఆ పార్టీలు తమ 1 సైడ్ గానే
అటువంటి బిల్లులను పాస్ చేస్తున్న పరిస్థితి చూస్తున్నాం. మరి ఏపీ, అరుణాచల్ ప్రదేశ్, గుజరాత్, మణిపూర్, నాగాలాండ్, సిక్కిం, ప్రస్తుతం మహారాష్ట్ర ఎక్కడ కూడా ప్రతిపక్ష హోదా లేని రాష్ట్రాలుగా మిగిలిపోయినాయి. అయితే మరి అంటే దగ్గరగా నిజానికి చెప్పుకోవాలంటే 1/4 స్టేట్స్ లో ప్రతిపక్ష హోదా లేని రాష్ట్రాలు 7 రాష్ట్రాలను, అంటే ఒక్కొక్క రాష్ట్రం పెరుగుతూ ఉండటంపై ఎటువంటి చర్చ జరుగుతోంది? అంటే ప్రజల్లో చైతన్యం పెరిగింది అనేది కూడా ఒక చర్చ అయితే కొనసాగుతున్న పరిస్థితి. ఎందుకంటే చాలా క్లియర్ గా వాళ్ళ మెజారిటీ ఎవరికి వేటు వేయాలనుకున్న దానిపైన అయితే ఎన్ని పార్టీలు తమ ప్రచార శైలిలో ఎటువంటి విషయాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళినా, వాళ్ళు ఎటువంటి ఆశ పెట్టినా కూడా ప్రజలు చాలా క్లారిటీ తోటి ఉన్నారనేది మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతున్న పరిస్థితి ఉంది. పని చేస్తేనే ప్రభుత్వాలు మళ్ళీ అధికారంలోకి వచ్చే పరిస్థితి ఉంది. లేదు అంటే మనకు కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వడానికి ప్రజలైతే ఇష్టపడతలేరు అనేది మాత్రం తమ ఓటు ద్వారానే తెలియజేస్తున్నారు అనేది కూడా చాలా స్పష్టమవుతుంది. ఎందుకంటే దాదాపు ఒకే రాష్ట్రంలో ఇటువంటి పరిస్థితి నెలకొన్నది అంటే దాదాపు అది యాక్సిడెంటల్ గా జరుగుతుంది అనుకోవచ్చు. కానీ వరుసగా ఒక్కొక్క రాష్ట్రం పెరుగుతూ వస్తున్నాయి. ఎన్నికలు జరిగిన ప్రతిసారి ఏదో ఒక రాష్ట్రంలో ప్రతిపక్ష హోదా లేకుండా పోతుంది అంటే ఖచ్చితంగా ప్రజల్లో కొంత అవగాహన అయితే ఉన్న పరిస్థితి ఉంది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో పార్టీలు పెట్టే ప్రలోభాలకు తలొగ్గో లేదా ఇతర అంశాలన్నింటిని కూడా ప్రభావితం చేస్తూ వచ్చేవి కాబట్టి ఇప్పుడు చూస్తే కనుక ఖచ్చితంగా ప్రజల్లో చైతన్యం పెరిగిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎవరికి ఓటు వేయాలి, ఎంత శాతం ఓటు వేయాలన్నది కూడా వాళ్ళు డిసైడ్ చేసుకొని ఓటు వేస్తున్న పరిస్థితి ఉంది. ప్రజలకు సంబంధించిన పనులు చేయని అధికారంలో ఉండే ఏ పార్టీని కూడా ప్రజలు విశ్వసిస్తలేరు అనేది మాత్రం చాలా క్లారిటీ అయితే తెలుస్తుంది. కానీ దీంట్లో అనేక రాజకీయ పరిణామాలు అయితే కొనసాగుతున్న పరిస్థితి ఉంది. స్థానికంగా ఉన్న అంశాలు కూడా దాంట్లో ప్రభావితం చేస్తున్న పరిస్థితి అయితే చూస్తూ వస్తున్నాం. మన పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లో కూడా అటువంటి పరిస్థితుల్ని చూడడం జరిగింది. కూటమి ఏర్పడక ముందుకున్న పరిస్థితులు, కూటమి ఏర్పడిన తర్వాత రాజకీయ పరిస్థితులు ఏ విధంగా మారాయనేది కూడా మనం చూసాం. కాబట్టి ప్రజల్లో కొంత అవగాహన అయితే వచ్చింది. ఓటు ఎవరికి వేయాలన్న దానిపైన ఆ ఒక పరిజ్ఞానంతో పూర్తి స్థాయిలో మెజారిటీ ఏకపక్షంగా తీసుకుంటున్నారని అయితే ఒక చర్చ అయితే ప్రజల్లో కొనసాగుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. రైట్ గోపి, రాష్ట్రాల్లో ప్రతిపక్ష హోదా లేని రాష్ట్రాల సంఖ్య పెరుగుతుంది. అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా లేని రాష్ట్రాల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో ఆ విషయం గురించి రచ్చ జరుగుతూనే ఉంది. ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వనందుకు అసెంబ్లీకి కూడా రావడం మానేశారు జగన్. ఇప్పుడు మహారాష్ట్రలో కూడా అదే పరిస్థితి నెలకొంది. మహారాష్ట్ర కూడా ఆంధ్రప్రదేశ్ సరసన చేరడంతో, ప్రతిపక్ష హోదా అంశంలో ఆంధ్రప్రదేశ్ పక్కన చేరడంతో ప్రధాన ప్రతిపక్ష హోదా లేని రాష్ట్రాల సంఖ్య ఇప్పుడు 7కు చేరుకుందంటే దగ్గరగా 1/4 స్టేట్స్, దేశంలో 1/4 స్టేట్స్లో ప్రధాన ప్రతిపక్ష హోదా లేని రాష్ట్రాలు ఉన్నాయని చెప్పుకోవాలి. ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, గుజరాత్, మణిపూర్, నాగాలాండ్, సిక్కిం, మహారాష్ట్రలో అసెంబ్లీలో ప్రతిపక్షాలకు ప్రధాన ప్రతిపక్ష హోదా లేని పరిస్థితి మనకి కనిపిస్తోంది. ఈ పరిణామంపై మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియజేయండి.